ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం. దేశంలోనే అతి ఎత్తైన రాజగోపురం. 3 వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉన్న పుణ్యక్షేత్రం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెంగళూరు నుంచి ఉత్తర కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర టెంపుల్కి వెళ్తున్నాను. నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ వచ్చేసి విఆర్ఎల్ ట్రావెల్స్. వీళ్ళు స్లీపర్కి పర్ హెడ్ వచ్చేసి 900 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎంతో అందమైన వెస్టర్న్ ఘాట్స్ మీదుగా ఈ మురుదేశ్వరి చేరుకునేసరికి ఉదయం 6 గంటలయ్యి. ప్రజెంట్ మనం వచ్చేసి మురుదేశ్వర బైపాస్ రోడ్డు మీదుగా ఉన్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. పక్కనే ఆటో సర్వీస్ కూడా ఉంటుంది. ఆటోలో వెళ్ళాలి అనుకుంటే వీళ్ళు ఒక్కొక్కరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఆర్చ్ కింద లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. ముందుగా మనం అద్భుతమైన ఆ గోపురాన్ని చూసి వద్దాము. ట్వంటీ ఫ్లోర్స్ ఉన్న ఈ అద్భుతమైన గోపురం భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురం. ఉదయాన్నే ఉదయించే సూర్యుడు, అందమైన సముద్రం, చేపల వేటకు వెళ్ళి వచ్చిన జాలర్లు, అద్భుతమైన ఈ ఆలయం అన్నీ చూడడానికి చాలా కనువిందుగా ఉన్నాయి. మనం ఫ్రెష్ అవ్వడానికి బాత్రూములు, అవర్లీ బేస్ మీద రూమ్స్ మనకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మేము ఫ్రెష్ అయ్యి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా దర్శనానికి మేము బయలుదేరాము. ఈ రాజగోపురానికి కింద ఉన్న కౌంటర్లో గోపురం 18th ఫ్లోర్ వరకు వెళ్ళడానికి టికెట్ ఇక్కడ ఇస్తారు. ముందుగా మనం దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఈ గోపురం పైకి వెళ్దాము. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏమంటే, త్రేతాయుగంలో రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తీసుకొస్తాడు. కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం ఆ లింగం మొట్టమొదటిసారిగా ఎక్కడైతే భూమిని తగులుతుందో అక్కడే ఉండిపోతుంది. తరువాత ఆ లింగాన్ని ఎత్తడానికి కుదరదు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయి అని భావించిన దేవతలు విష్ణువుని వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు.
అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్య వార్చుకునే సమయానికి బాల బ్రాహ్మణ వేషంలో వెళతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్య వార్చుకొనవలసిన కారణంన ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకోవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడికి వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టికాయలు వేస్తాడు. అప్పుడు గణపతి నెత్తిన గుంట పడుతుంది. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేశ్వరలో పడుతుంది. లింగంపైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై ఉన్న మృదేశ్వరలో పడుతుంది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది. ఇక్కడ కనిపిస్తున్న దారి గుండా వెళ్తే ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళవచ్చు. ప్రజెంట్ ఆ శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న దారి కన్స్ట్రక్షన్లో ఉంది. మనము మొదటిగా ఆ గోపురం పైకి వెళ్ళేసి తర్వాత వేరే మార్గమున ఆ శివుని స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు ఈ 20 ఫ్లోర్స్ ఉన్న ఈ గోపురం పైకి వెళ్ళడానికి వీళ్ళు పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 20 ఫ్లోర్స్ ఉన్న 18th ఫ్లోర్ వరకే మనకు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. గోపురం 18th ఫ్లోర్ నుంచి చూస్తే ఊరు సముద్రం ఎలా కనిపిస్తుందో మీరే ఒకసారి చూడండి. మరోవైపు అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న అతి పెద్ద శివుని విగ్రహం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరే చూడండి.
ఇప్పుడు మనం ఆ శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళేసి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసులు చూద్దాము. ఇక్కడ బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడికి శివలింగాన్ని అందజేస్తున్న రావణాసురుని చూడొచ్చు. దూరం నుంచి చూస్తే ఒక విధంగా ఉంది, ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ విగ్రహం. ఇక్కడ నుంచి చూడడానికి చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో మేము కూడా కలిసిపోతాం. ఇక్కడ స్క్యూబా డైవింగ్ కూడా అవైలబిలిటీలో ఉందంట. పర్ హెడ్ వచ్చేసి 5000 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇది వచ్చేసి ఉదయాన్నే మనం బుక్ చేసుకోవాలి. వన్ to 2 hours మేము ఇక్కడ ఎంజాయ్ చేసేసి నైట్ టైం గోపురం లైటింగ్ వెలుగులలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అవి చూసేసి మేము మా బెంగళూరుకి తిరుగు ప్రయాణం చేశాము.